భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ 2 సార్లు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. యాక్సిడెంటల్ ప్రధాని అని పిలిచిన ఊహాగానాలన్నిటినీ తారుమారు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మన్మోహన్ సింగ్ రాజకీయవేత్త కంటే నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్తగా తనదైన ముద్ర వేశారు. తన అవగాహన, విజ్ఞతతో దివాలా తీసిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ప్రపంచానికి సరళీకరణ తలుపులు తెరిచి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్ గా మారడానికి మార్గం సుగమం చేశారు. ఆయన ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా సామాన్యుల జీవితాల్లో కూడా పెద్ద మార్పు వచ్చింది. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి, ఆదాయం పెరిగింది. మన్మోహన్ సింగ్ విధానాలు భారతదేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడడమే కాకుండా తీవ్రమైన సామాజిక, నిర్మాణాత్మక సంస్కరణలను కూడా తీసుకొచ్చాయి. మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10 పనులను రాబోయే తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ఆర్థిక సరళీకరణ. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దిశలో తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దిగుమతి ఎగుమతి విధానాన్ని సంస్కరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దీని కారణంగా భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి, ప్రజల ఆదాయం పెరిగింది. సెకండ్ 1, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను ప్రవేశపెట్టింది. దాని ప్రభావం నేడు ఎక్కువగా కనిపిస్తోంది. మూడవది, సమాచార హక్కు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. ఇది పారదర్శకత, జవాబుదారీతనానికి హామీ ఇచ్చింది. నెంబర్ 4, అణు ఒప్పందం. మన్మోహన్ సింగ్ 2008లో యుఎస్ తో చారిత్రాత్మకమైన భారతదేశం, అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు. ఇది భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడింది. ఐదవది, ఆధార్ పథకం. ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయాంలో ఆధార్ పథకం ప్రారంభించారు. ఆరవది, విద్యా హక్కు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది. ఇది పిల్లలందరికీ విద్యా హక్కును విస్తరించింది. ఏడవది, భారతదేశ ఆర్థికాభివృద్ధి వేగం. ఆయన హయాంలో భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది. భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2004 నుంచి 2008 మధ్య 8% కంటే ఎక్కువగా ఉంది. ఎనిమిదవది, మహిళా రిజర్వేషన్ సాధికారిత. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. తొమ్మిదవది, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి. రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు. 10వది, సామాజిక ఆరోగ్య సంస్కరణలు. మన్మోహన్ సింగ్ జననీ సురక్ష యోజన, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను ప్రారంభించారు. ఇది తల్లి ఆరోగ్యం, గ్రామీణ ఆరోగ్య సేవలను మెరుగుపరిచింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు చేస్తున్నారు. జీవితంలో ఒక మెంటర్ని, ఒక మార్గదర్శిని కోల్పోయాను అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మన్మోహన్ సింగ్ జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం అని మరో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.